శ్రీ కళాధర్ రెడ్డి గారి సందేశం తీసుకుంటాం. అందరికీ ఆత్మ ప్రణామములు. మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ అంటారే, సో అలా జక్క రాఘవరావు గారు మళ్ళీ ఈరోజు పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా మీటింగ్కు జక్క రాఘవరావు గారు రావడము చాలా హర్షణీయం. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. బ్యాక్ టు పెవిలియన్. చాలా చాలా సంతోషం సార్. ఫిబ్రవరి 10వ తేదీన అఫీషియల్గా ఈ 2024 ఎలక్షన్ల సందర్భంగా గుడివాడలో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా మీటింగ్ జరిగింది. అప్పటి నుంచి ఈరోజు వరకు కంటిన్యూగా ఆంధ్రప్రదేశ్ అంతా తిరుగుతూ ఉన్నప్పుడు ఈసారి అన్ని చోట్ల పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా పట్ల మన పిరమిడ్ మాస్టర్లలో మంచి అవగాహన వచ్చింది. ఒకసారి వారికి గట్టిగా క్లాప్స్ కొడదాం. ప్రతి ఒక్కరూ ఏమంటున్నారు అంటే, ఇప్పటి వరకు ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కేవలం ఎమ్మెల్యే ఎంపీ వరకు పోటీ చేసి ఆగిపోతూ వచ్చాము. బట్ ఈసారి మాత్రము వార్డు మెంబర్ నుంచి సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్ కమిషన్ ద్వారా ఏ అయితే ఎలక్షన్లు నిర్వహించబడతాయో, సో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున అన్ని ఎలక్షన్లు జరగాలి. సో మేమందరము వార్డు మెంబర్గా, సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా పోటీ చేస్తూ ప్రజలతో మమేకమవుతూ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా కేవలం ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లు వచ్చినప్పుడు 5 సంవత్సరాలకే పరిమితమవుతుంది అన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి ఆ అపోహను తొలగించి ఈసారి కంటిన్యూగా ప్రజలతో మమేకమై ఉందాము అన్నటువంటిది ఈసారి పిరమిడ్ మాస్టర్లో అనూహ్య స్పందన అనేక మంది చెప్పారు. సో ఆ విధంగానే ఈసారి ఈ ఎలక్షన్ల వరకు పరిమితం కాకుండా 365 రోజులు పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రజలతో మమేకమవుతూ బూతు స్థాయి వరకు వెళుతుంది అని మీ అందరికీ తెలియజేస్తూ, ఇక ఎవరెవరైతే ఎన్టీఆర్ కృష్ణా జిల్లా నుంచి పిరమిడ్ పార్టీ ప్రతినిధులుగా పోటీ చేయబోతున్నారో వాళ్ళందరి సందేశాలు వింటాను. అందరం విందాం. సో నేను ఎక్కువ మాట్లాడను, టైం లేదు కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్.